హాయ్, ఈరోజు వెల్లగకాయ పచ్చడి చేద్దాం వెరైటీగా. మనం అన్ని నార్మల్గా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ వెల్లగకాయ పచ్చడి నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఏం పెద్ద సింపుల్, బాగా పెద్ద హడావుడే ఉండదు. వీటికి కావాల్సిన వెల్లకాయలు, పచ్చిమిరపకాయలు, పెరుగు, జీలకర్ర, తాలింపుకి తాలింపు దినుసులు. ఈ పచ్చిమిరపకాయలు జీలకర్ర ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయని 2 ముక్కల కింద ఇలా చేసుకోవాలి. అన్నీ పండు ఓన్లీ గ్రీన్ కలర్లోనే ఉండక్కర్లేదు, కొంచెం ఎర్రగా కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు. మిక్స్ పర్వాలేదు, అన్నీ ఉండొచ్చు, ఏదైనా బాగుంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఓన్లీ పచ్చిమిరపకాయలు జీలకర్ర, ఇంకా వేపించుకునేటప్పుడు ఇంకేం వేసుకోకూడదు. వెల్లక్కాయలు 2 తీసుకున్నాం కదా, అది కొంచెం ఒగరగా పుల్లగా ఉంటుంది కాబట్టి అది పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. నెక్స్ట్ మళ్ళీ అందులో పెరుగు కూడా మిక్స్ చేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇవి స్లో పెడతాను, కొంచెం ఆవిరి మీద కొంచెం బాగా మగ్గనిస్తే మెత్తపడదాం. అంటే టైం ఉంది కాబట్టి మనం వెలక్కాయల సంగతి చూద్దాం. ఇలా పగలగొట్టుకోవాలి, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నేను రోజు మా ఆయన గారితో అన్నాను, ఏమండి ఈవినింగ్ వెలక్కాయ పచ్చడి చేస్తాను అన్నాను. వెలక్కాయ కాదే బాబు, వెలగకాయ అనాలి అని అన్నా. అప్పుడు దాకా నాకు తెలియదు వెలక్కాయ అని. నేను చిన్నప్పటి నుంచి ఎలక్కాయ అంటూనే ఉంటాను. అమ్మో, పర్లేదు, వేగిపోయి ఆఫ్ చేసేస్తాను. కొంచెం చల్ల కావాలి. చూసారా, వెలక్కాయ లోపల ఇట్లా ఉంది. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలు కింద కట్ చేసుకుందాం. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి నీట్గా. ఇవి మిక్సీలో కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకుందాం. ఇలా చేసుకున్నాక ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వీటిని వేయించడం కానీ ఏమీ చేయకూడదు, ఎట్లా కోసేమో అట్లానే వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఇట్లా కొంచెం ఇట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మొత్తం. ఇంట్లో పెరుగు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పెరుగు మాత్రం మెయిన్, పెరుగు ఉండాలి. ఇప్పుడు లాస్ట్ తాలింపు పెట్టుకోవాలి.
ఈసారి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ అంటే మరి ఎక్కువ వద్దు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు మన ఇంట్లో అన్నీ ఉన్నాయి. అన్నీ మామూలుగా తాలింపు చట్నీలకి అన్నీ ఏ తాలింపు వేసుకుంటామో అదే తాలింపు. ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే చట్నీ పచ్చడి ఇందులో వేయకూడదు, ఈ తాలింపులు ఇందులో వేసుకోవాలి. కరివేపాకు వేయటం మీకు చెప్పలేదు, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు లేనిదే తాలింపే లేదు. పచ్చడి టేస్ట్ చూద్దాం. ఎంత కమ్మగా ఉందంటే నిజంగా సరదాగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది.